యూరియా రాదని తెలిసిన రేవంత్ రెడ్డి ఎరువులు అడిగిన పాపానికి అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్లలో యూరియా కష్టాలను చూపించిన టీ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ సాంబశివరావుపై అక్రమంగా కేసులు పెట్టారు. దీంతో మీడియా స్వేచ్ఛ అంటూ గప్పాలు కొట్టే గుంపు మేస్త్రిని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. యూరియా గోస చూపితే కేసులా అంటూ కేటీఆర్ నిలదీయగా జర్నలిస్టులను భయపెడతారా అంటూ హరీష్ రావు కడిగిపారేశారు. సోషల్ మీడియా పోస్టులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఇటీవల తలంటింది. అయినా రేవంత్ తీరులో ఏమాత్రం మార్పు రావడం లేదు. 2-3 నెలలుగా యూరియా కోసం అన్నదాతలు గోసపడుతున్నారు. లైన్లలోనే సొమ్మసిల్లి పడిపోతున్నారు. అయినా ప్రభుత్వం యూరియాపై ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదు. దీంతో అన్నదాతలకు క్యూలలో పడిగాపులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు వెళ్లిన టీ న్యూస్ రిపోర్టర్లపై ఖమ్మం జిల్లా కొణిజర్లలో అక్రమంగా కేసులు నమోదు చేసింది కాంగ్రెస్ సర్కార్. కొణిజర్ల పిఎస్సిఎస్ కార్యాలయంలో యూరియా పంపిణీ జరగ్గా వందల మంది రైతులు గంటల కొద్దీ నిరీక్షించారు. వీరి బాధలను లైవ్ లో చూపించేందుకు టీ న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి సాంబశివరావు ప్రయత్నించారు. ఇది గమనించి అక్కడే ఉన్న ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ హరీష్ టీ న్యూస్ ప్రతినిధికి అడ్డు తగిలారు. తన మొబైల్ ఫోన్ తో సాంబశివరావును వీడియో తీశాడు. అది చూసిన సాంబశివరావు ప్రయత్నించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కానిస్టేబుల్ మొబైల్ కింద పడింది. దీనికి నువ్వే కారణమంటూ ఇద్దరు స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు వారిద్దరికి సర్ది చెప్పి పంపించేశారు. ఆ తర్వాత కాసేపటికి ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తితో టీ న్యూస్ ప్రతినిధిపై కేసు నమోదు చేయించినట్టు తెలిసింది. ఖమ్మం జిల్లా టీ న్యూస్ జర్నలిస్టుపై అక్రమంగా కేసు పెట్టిన పోలీసులు ప్రభుత్వ వైఖరిని కేటీఆర్ ఖండించారు. రైతుల సమస్యలను పరిష్కరించే సమయంలో వేధించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. అన్నదాతల సమస్యలను పట్టించుకోని పాలకులు వాటిని బహిర్గతం చేసిన జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడంపై మండిపడ్డారు. ఇది రైతుల సమస్యలను పరిష్కరించే సమయమే కానీ జర్నలిస్టులను వేధించే సమయం కాదని మండిపడ్డారు. ఇక ఇదే అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు కూడా తూర్పారపట్టారు. రైతుల సమస్యలను పట్టించుకొని ప్రభుత్వం వాటిని బయటపెట్టినందుకు జర్నలిస్టులను మీడియాను బెదిరించడం ఎంతమాత్రం సరికాదని హరీష్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడం పెరిగిపోతున్నాయని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ ఖండించారు. టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమణ కుమార్ పేర్కొన్నారు. మీడియా స్వేచ్ఛను అణచివేయడం సరికాదని బీఆర్ఎస్ నేత ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. సాంబశివరావుపై కేసు ఉపసంహరించుకోవాలని ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ డిమాండ్ చేశారు.